బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకి ఎంపీ ఈటెల రాజేందర్ అభినందనలు తెలిపారు. వేద కన్వెన్షన్ నిర్వహించిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. రామచంద్రరావు నియామకంపై కాస్త అసంతృప్తిగా ఉన్న ఆయన నిన్నటి నామినేషన్ పర్వానికి దూరంగా ఉన్నారు. ఇవాళ నిర్వహించిన సభకు విచ్చేయడంతో అంతా సద్దుమణిగిందని తెలుస్తోంది. నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. చాలా మంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడు చాలా మంది ట్రోల్ చేశారు నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా మీరు అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అన్న రామచంద్రరావు గారు ఒక మిసైల్. డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీను మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. కాబట్టి మిత్రులారా, క్రమశిక్షణతోని सिद्धांताన్ని మనం ముందుకు తీసుకుపోదాం. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।